నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను విజయ్ 2027లో జరిగే వన్డే ప్రపంచ కప్లో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఆడతారా లేదా ఈ ప్రశ్నకు రాంచీలో ధీటైన సమాధానం ఇచ్చారు రోకో. ఈ సీనియర్ ఆటగాళ్లు ఫామ్లో లేరని అంకితభావం కొరవడిందని విమర్శించిన వారికి ఒక్క మ్యాచ్తోనే ఇచ్చిపడేశారు. తమను పక్కన పెడితే భారత జట్టుకు కష్టాలు తప్పవని చెబుతూ తమ బ్యాట్తోనే సమాధానమిచ్చారు. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కుట్రలు ఫలించవని, యువ రక్తం పేరుతో ప్రయోగాలు చేస్తే అసలుకే మోసం తప్పదని ఒక్క మ్యాచ్తోనే స్పష్టం చేశారు. రోకోలు లేని భారత జట్టును ఊహించుకోలేమనే సంకేతాలు ఇచ్చారు. వన్డే ప్రపంచ కప్ను భారత్ సాధించాలంటే ఈ సీనియర్ల ద్వయం ఉండాల్సిందే అనే పరిస్థితిని క్రియేట్ చేశారు. తామెంత విలువైన బ్యాటర్లు అనేది మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. రాంచీ మ్యాచ్లో ఓపెనర్గా వచ్చిన రోహిత్ 57 పరుగులతో చెలరేగ్గా, వన్ డౌన్లో వచ్చిన రికార్డుల రారాజు కోహ్లీ ఏకంగా 135 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఇద్దరూ కలిసి 136 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. రోహిత్ హాఫ్ సెంచరీ చేయగానే విరాట్ కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్ వైపు కోపంగా చూశాడు. గంభీర్ వైపే కోహ్లీ ఆగ్రహంగా చూశాడని అతని అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. కోహ్లీ సెంచరీ కొట్టగానే డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న రోహిత్ లేచి నిలబడి ఇదిరా మన సత్తా అన్నట్లు హిట్ మ్యాన్ కాస్త కోపంగా గంభీర్కు సెగ తగిలేలా సెలబ్రేట్ చేసుకున్నట్లు కనిపించింది. టెస్ట్ సిరీస్లో చిత్తు చేసిన దక్షిణాఫ్రికాపై తొలి వన్డేలోనే ప్రతీకారం తీర్చుకున్నామన్న సంతోషం అభిమానుల్లో ఉన్నప్పటికీ డ్రెస్సింగ్ రూమ్లో కోచ్ గౌతమ్ గంభీర్తో రోహిత్ కోహ్లీకి కోల్డ్ వార్ నడుస్తుందనే సంకేతాలు కనిపించాయి. మొత్తానికి 2027లో ప్రపంచ వన్డే కప్లో రోకోలను పక్కన పెట్టే దమ్ము ఎవరికీ లేదని, భారత జట్టులో 1-3 స్థానాల్లో వాళ్ళు కన్ఫామ్ అనే టాక్ వినిపిస్తోంది. ఏ రకంగా చూసినా కూడా ఆ ఇద్దరి ఆటగాళ్ల అనుభవం అనేది జట్టుకు ఎంతో అవసరం అనేది మరోసారి తేటతెల్లమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సీనియర్ క్రికెటర్లు సైతం కోహ్లీ, రోహిత్లు 2027 వరకు ఆడాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ ఇద్దరు ఎంత విలువైన ఆటగాళ్ళు అనేది.